వెల్కమ్ బ్యాక్. లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన బీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు. ఇవాళ కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు. కరీంనగర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులపైన కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు. కరీంనగర్ కు వినోద్ కుమార్, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. అంటే ఈ రోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రాథమికంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సన్నాహక సమావేశాలు పార్లమెంట్ నియోజకవర్గాలుగా పూర్తయ్యాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కీలక నేతలతో సంప్రదింపుల అనంతరం పార్టీ అభ్యర్థులను పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఈ నెల 10వ తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు 10వ తేదీన కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభపై కూడా కేసీఆర్ ఏర్పాట్లపై కేసీఆర్ నేతలతో చర్చించే అవకాశం ఉంటుంది. ఈ సభలో ప్రధానంగా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టే విధంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. గతంలో కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా జిల్లాల విషయంలో చలో నల్గొండ పేరుతో నల్గొండలో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించింది. ఇప్పుడు గోదావరి జిల్లాల నది విషయంలో కరీంనగర్ లో కూడా అలాంటి సభనే భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో ప్రజల్లోకి సరైన సమాచారాన్ని ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆ 10వ తేదీ బహిరంగ సభపై ఏర్పాట్లపై కూడా నేతలతో చర్చించి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ నేతలకు వివరించనున్నారు. సంధ్య. శ్రీకాంత్.